అసలు కర్మ అంటే ఏంటి? కర్మకి ఏమైనా సిద్ధాంతం ఉందా? సృష్టి రహస్యం ఏంటి? ప్రేక్షకులకు నమస్కారం. ఈ కర్మ సిద్ధాంతం అన్నది ప్రజలకు కొద్దిగా అవగాహన ఉంది, కానీ దానిపైన నమ్మకం విశ్వాసం ఉండి ఆచరణలో పాటించాలి చాలా తక్కువ. ఏదో అప్పుడప్పుడు ఏదో పదాన్ని వాడుతూ ఉంటారు కర్మ అని, మళ్ళీ మర్చిపోతారు. జీవితంలో దాని ఆచరణలో అడుగడుగున చూపించడం లేదు, గమనించడం లేదు. మనకి ఏదో కష్టాలు దుఃఖాలు బాధలు వచ్చినప్పుడు ఈ కర్మ వల్ల నాకు ఇది దాపరించింది అని తల కొట్టుకున్న వాళ్ళు, ఏడ్చే వాళ్ళు ఉంటారు, తర్వాత మర్చిపోతారు. అదేదో సుఖము సంతోషము కలిగినప్పుడు అదృష్టం అంటాం, సుఖము సంతోషం అదృష్టం అంటాం. దుఃఖము బాధ వచ్చినప్పుడు కర్మపై దోషేస్తుంది. కానీ సుఖాలు సంతోషాలు దుఃఖాలు బాధలు అన్నిటికీ కారణం మూలం కర్మనే. కాబట్టి అదృష్టం అంటూ వేరేది ఒక వస్తువు లేదు, ఒక పదార్థం లేదు. అదృష్టం అంటే దైవమునే. దైవం అంటే దానికి దైవం యొక్క రూపము కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతంలో మనం తెలుసుకోవాల్సింది కర్మ అనేటువంటి పదం. కురు అన్నటువంటి ఒక సంస్కృత పదం నుంచి వచ్చిందే ఈ యొక్క కర్మ. దీన్ని మనం కర్మ అంటాం, క్రియ అంటుంటాం, పని కూడా అంటుంటాం సాహిత్యపరంగా. కానీ మనము యోగ శాస్త్రాలకి ఆధ్యాత్మిక రంగానికి వచ్చినప్పుడు ఈ రెండింటి పదాల యొక్క భావాలు వేరుగా ఉంటాయి. కర్మ వేరు, క్రియ వేరు. కర్మ అంటే బాహ్యంగా చేసుకునేది. కర్మ చేస్తే దాని పరిహారాలు ఉంటాయి, పునర్జన్మలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి. క్రియ అన్నది వేరు. క్రియ అన్నది శరీరం లోపల జరిగేటువంటి ఒక క్రియ, ఒక పని, అంతరంగంలో జరిగేదాన్ని క్రియ అంటాం. అది మనం క్రియాయోగం అంటాం. క్రియాయోగం అంటే సూక్ష్మ స్థితిలో జరిగేటువంటి పని. అంటే ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు, లేదా ఆత్మ జీవాత్మ కుండలిని, ఇటువంటి రకరకాల అంతరంగమైనటువంటి క్రియలు ఉంటాయి. వాటి క్రియ అంటాం. బాహ్య ప్రపంచంగా చేసుకునే వాటిని మనము కర్మ అంటాం. దీని ఫలితాలు ఉంటాయి, క్రియకు ఫలితాలు ఉంటాం. ఎందుకంటే ఆయన దైవ సాధనలు కాబట్టి దాని పాపాలు పుణ్యాలు మళ్ళీ ఫలితాలు అనుభవించడము, మళ్ళీ పునర్జన్మలు ఉండవు. కర్మకైతే ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ కర్మ అనేది మనం ఎలా చేస్తామనే మొదలు తెలుసుకోవాలి. కర్మ ఈ పని బాహ్యంగా అనుకున్నట్లయితే మనస వాచ కర్మని అంతఃకరణ రీతిగా మనం కర్మ చేస్తాం. కాబట్టి మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే బాహ్యంగా చేస్తున్నా దాని మూలం వచ్చేసి అంతరంగమే. ఎందుకంటే కర్మ చేయాలనేటువంటి మూలం ఆలోచన మనస్సులోనే పుడుతుంది. కాబట్టి మనస్సు సూక్ష్మం, అది సూక్ష్మస్థితిలోనే పుడుతుంది అన్నమాట. అందుకే మనస వాచ కర్మన అంటాం. కాబట్టి ఏ కర్మ అయినా సరే మనం చేస్తున్నామంటే ఆలోచన లేనిది చెయ్యం, ముందు ఆలోచన పుట్టాల్సిందే. అందుకే మనస వాచ ఒక ఏదో కోరికతో నోటి ద్వారైనా మనము కర్మ చేయొచ్చు. కాబట్టి ఆ మూడు విధాలుగా చేస్తాం. కాబట్టి ఈ సూక్ష్మ స్థితుల్లో జరిగేటువంటి పని, ఈ మనసు చిత్తము అహంకారము అనేటి బుద్ధి అనేటివి జీవుల్లో ఉంటాయి, జీవాత్మలో ఉంటాయి. మనమేమో శరీరంలో ఉంటాయి అనుకుంటాం, కాదు, ఇవన్నీ జీవాత్మలో ఉంటాయి. కాబట్టి జీవాత్మ వచ్చేసి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది వీటికి కర్మ చేయాలి అని. మరి ఈ ప్రేరణ జరిగిన తర్వాత మనం ఎందుకు కర్మ చేస్తాం? కర్మ యొక్క ఉద్దేశం ఏంటి అంటే శాస్త్రాలు గ్రంథాలు చెప్పబడిందంటే కర్మ ఫలభోగ ప్రాప్తికే కర్మ చేస్తాం. ఫలభోగ ప్రాప్తి, ఒక కర్మ చేస్తే దాని ఫలం ఉంటుంది, ఆ ఫలం అనుభవించడానికే కర్మ చేస్తాం. ఊరికేది చెయ్యం కర్మ, ఏదో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ భవిష్యత్తులో కానీ దాని ప్రయోజనం ఉండి తీరాల్సిందే. కాబట్టి ఫలభోగ ప్రాప్తికే కర్మ అంట. ఒక మారు కర్మ చేసిన తర్వాత దాని ఫలం అనుభవించి తీరాల్సిందే, అది నశించదు. ఒక్క మారు మనలో ఆలోచన పుట్టిందంటే దాని ఫలితాన్ని ఎప్పుడో మనం అనుభవించి తీరాల్సిందే, అది నశించైపోవడానికి వీల్లేదు. శరీరంలో పుట్టినటువంటి ఏ ఆలోచన సరే ఇవ్వండి, తలంపులు కానివ్వండి, అవి లోపలే ఉంటాయి, బయటకు పోవు. బాహ్యంలో పోతాయి, కానీ అంతరంలోనే ఉంటాయి అన్నమాట. అందుకే నహో కర్మాని క్షీయంతి అంటారు గ్రంథాలు చెప్పేది. కర్మ క్షీణించదు, దాని ఫలం అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడో మారు, ఏ జన్మలోనే సరే అది అనుభవించి తీరాలి. అది దాని మూల సిద్ధాంతం అన్నమాట. ఇంకా మీరు ఇంతవరకు అన్నట్లు ఈ కర్మ సిద్ధాంతం ఉందా లేదా, కర్మ ఉందా లేదా, మొత్తం వ్యవస్థ అంతా ఈ మానవ
జన్మ కానివ్వండి, మరణం కానివ్వండి, పునర్జన్మలు కానివ్వండి, ఇవన్నీ కర్మ సిద్ధాంతం ఆధారపడే జరుగుతూ ఉంటాయి. కర్మ సిద్ధాంతమే మానవుని యొక్క జీవన పరిణామానికి, మానవ గతి గమనానికి కూడా మూలం కర్మ సిద్ధాంతమే. కర్మ లేని అసలు మానవ సృష్టి లేదు. ఎందుకంటే ప్రతి జన్మలో ప్రతి మనిషిని జన్మించడము, మళ్ళీ మరణింపజేయడము, మళ్ళీ పునర్జన్మ కల్పించడము, ఫలితాలు అనుభవించడము, ఈ బాధ్యతని భగవంతుని కాదు. దాని ఒక వ్యవస్థను తయారు చేశారు. ఆ వ్యవస్థయే కర్మ సిద్ధాంతం అన్నమాట. అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు గురుగారు? ఈ కర్మ సిద్ధాంతం అన్నది మొదలు వ్యవస్థ ఉందని నిర్ధారణ అయిపోయింది అనమాట. ఈ కర్మ సిద్ధాంతం ఎవరు రూపొందించారనుకుంటే దీని ముందు సిద్ధాంతం మూలానికి పోవాలి. ఈ సృష్టి 2 సిద్ధాంతాలు పనిచేస్తుంటాయి, 2 ధర్మ సిద్ధాంతాలపైన పనిచేస్తుంటాయి. ఒకటి కర్మ సిద్ధాంతం, రెండోది ధర్మ సిద్ధాంతం. ధర్మ సిద్ధాంతం ఆత్మ, కర్మ సిద్ధాంతం జీవుడు. ఈ 2 సిద్ధాంతాలపైనే సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు. దేవతలు కానీ, దేవుడు కానీ, గ్రహాలు కానీ, ఇంకొక వ్యవస్థ కానీ ఎవరి జోక్యం ఉండదు. సృష్టిలో ఉండేది ఆత్మ, అది దాని యొక్క రూపమే జీవాత్మ. ఆత్మ అన్న జీవాత్మ అన్న ఒకటి. రెండవది వచ్చేసి కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం జీవుడు, జీవాత్మ. ఈ 2 సృష్టిలో ఉండేది. కాబట్టి జీవుడు కర్మలు చేస్తుంటాడు, ఫలితం అనుభవించడానికి పుడుతూ ఉంటాడు. దీనికంతా సాక్షి ఆత్మ గమనిస్తూ ఉంటుంది. ఈ 2 శరీరంలోనే ఉంటాయి. ఈ 2 సిద్ధాంతాలపైనే మొత్తం సృష్టి అంతా నడుస్తాం. ఇంకా వేరే సిద్ధాంతం ఏది లేదు. అంటే మానవ జన్మ కర్మ సిద్ధాంతం సంబంధించినంత వరకు ఈ 2 పనిచేస్తుంటాయి. దీని మూలం ఆత్మ, కర్మజీవుడు. అంటే జీవుడు, ఆత్మ. జీవుడు ఆత్మ 2 మన శరీరంలోనే ఉంటాయి. కాబట్టి మధ్యలో ఒక మాయ ఆవరించి ఉంటుంది. ఇది మాయ అనుకోండి. ఒక పక్క జీవాత్మ ఉంటుంది, ఇంకో పక్క ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉన్నట్టు జీవాత్మకు తెలియదు, జీవాత్మ ఉన్నట్లు ఆత్మకు తెలుసు. కాబట్టి ఈ జీవన విధానం ఏంటంటే, ఏమన్నా సాధనా విధానం ఈ యొక్క మాయను తొలగించడమే. ఈ మాయ తొలగిపోతే జీవాత్మకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. సింపుల్ అనమాట. మాయను తొలగించడంలోనే ఉంది, అంతకంటే వేరే ఏమీ లేదు. అనే పెద్ద పెద్ద సాధనలు, కార్యాలు, క్రియలు చేస్తున్నాం. మాయను తొలగించడమే భగవత్ సాక్షాత్కారం. పరమాత్మని సృష్టిని తయారు చేసినప్పుడు ఒక నియతి, కొన్ని నియమాలను తయారు చేశాడు. అదంతా పరమాత్మ సృష్టియే. ఆ నియతి నిబంధనల ప్రకారం సృష్టి పనిచేస్తూ ఉంటుంది. అంటే కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశాడు పరమాత్ముడు. ఆ వ్యవస్థల్లో కర్మ సిద్ధాంతం ఒక వ్యవస్థ. ఇప్పుడు చూడండి, త్రిమూర్తులు ఉన్నారు. ఆ 3 శాఖలు: సృష్టి, స్థితి, పరిపాలన, సంహారం. 3 శాఖలు, 3 శాఖలకు అధిపతులు. వాళ్ళు ఆ 3టిని పరిపాలించుకుంటూ ఉంటారు. సృష్టిని నిర్మించడం, పరిపాలన చేయడం, సంహారం చేయడం. దిక్పాలకులు ఉన్నారు, దిక్కులను పరిపాలిస్తూ ఉంటారు. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రుడు ఉంటాడు, సముద్రాలను చూసుకుంటూ ఉంటాడు. పర్వతాలు ఉన్నాయి, పర్వతుడు ఉన్నాడు, పర్వతుడు ఇన్ఛార్జ్, పర్వతాలను చూసుకుంటూ ఉంటాడు. ఇట్లా సృష్టి భాగాలు విభజించి శాఖలు పెట్టేసి ఆ శాఖలకు అధిపతులు పెట్టేశారు. వాళ్ళు చూసుకుంటుంటారు సృష్టి విధానం అంతా. ఇదంతా పరమాత్మ యొక్క కల్పననే, నిర్మాణమే. అదే మాదిరి మృత్యు ఉన్నాడు. ఎప్పుడు మరణము ఏంటి, కాలము, ఇదంతా వచ్చి మృత్యువు చూసుకుంటాడు. కాలానికి సంబంధించిన కాలుడు చూసుకుంటాడు. కాలము, గడియలు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా కాలుడు చూసుకుంటాడు. సరే, అదే మాది జర, శరీరం నశించడానికి, రోగాలు రావడానికి, ముసలితనం రావడానికి జరాదేవుడు చూసుకుంటూ ఉంటాడు. అట్లే కర్మ సిద్ధాంతానికి సంబంధించిన వరకు కర్మదేవుడు ఉంటాడు. చూసారా? ఈ కర్మదేవుని యొక్క డ్యూటీస్, బాధ్యతలు అంటే కర్మ ఎలా చేస్తున్నాడు, ఎన్ని కర్మలు చేశాడు, ఎన్ని జన్మలు అయిపోయాయి, దీనికి ఫలితం ఏంటి, దీనికి సంబంధించిన పరిపాలన అంతా కర్మదేవుడు చూసుకుంటుంటాడు. ఇది సృష్టి వ్యవస్థ అన్నమాట. ఇన్ని సృష్టి వ్యవస్థ తయారు చేసింది పరమాత్మనే. కర్మ వ్యవస్థను తయారు చేసింది, రూపొందించింది పరమాత్ముడే. ఇప్పుడు మన దేశం ఉంది, దేశం పరిపాలన జరుగుతుంది. మనకు 3 ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయి: జ్యుడిషియరీ, జస్టిస్, లెజిస్లేటివ్, చట్టాలు తయారు చేస్తుంది పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్, పరిపాలన. ఒక సపరేట్ శాఖలు ఉంటాయి. మినిస్టర్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు. చూసారా? వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే మాదిరి శాఖలు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్లో 34 శాఖలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, వీళ్ళంతా మినిస్టర్స్ పరిపాలన చేసుకుంటూ ఉంటారు.
అట్లా ఇంత పెద్ద సృష్టిని పరిపాలన చేయడానికి తయారు చేసేటటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థల్లో కర్మ వ్యవస్థ ఒకటి. ఈ డిపార్ట్మెంట్కి అధిపతి కర్మదేవుడు. అది కర్మ అధిపతి కర్మదేవుడే కానీ సిద్ధాంతాన్ని రూపొందించింది మాత్రం పరమాత్మనే. మొత్తం అన్ని శాఖల్లో అన్ని వ్యవస్థలకు అధిపతి ఆయనే, సృష్టికర్తనే. అంటే ఒక్కరే ఇంత సృష్టిని పరిపాలన చేయలేదు కదా, ఆయన సహాయం చేసే వాళ్ళు అసిస్టెంట్లు ఉండాలి. కాబట్టి వీళ్ళంతా అధిపతులు, శాఖలు అనమాట. ఆయన కింద వీళ్ళంతా పనిచేస్తుంటారు, దేవతావర్గం అంతా.